అందరికీ నమస్కారం. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత వరస్ట్‌గా ఉందో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులని బలిపశువులను చేస్తూ సామాన్య ప్రజానికాన్ని ఇష్టారీతిగా వీరికి నచ్చినట్టుగా వారిని వేధించి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎలా ఆ రోజు ఉన్నారో ఊరేగారో ఈరోజు సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడింది. 2022 ఇతను ఎవరు? అనంతబాబు, అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు ఘోరాతి ఘోరంగా తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ వెళ్ళిపోయాడు. ప్రమాదం, చనిపోయాడు, వదిలిపెట్టి వెళ్ళాను అన్నాడు. అతను ఎస్సీ సుబ్రహ్మణ్యం. దాంతో దళిత సంఘాలన్నీ ముందుకొచ్చాయి, పోరాటం చేశారు, నిరసన తెలియజేశారు. కాదురా లొంగిపో నువ్వు అని అంటే వచ్చాడు. ఆ రోజున జిల్లా ఎస్పీ ఐ థింక్ సమ్ రెడ్డి ఎవరో, ఆయన కడప జిల్లా రాయలసీమ అతనంట, ఇక్కడ కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్నాడు. ఇక అనంతబాబు గారు తమిళ కూడా అదే పెట్టి అనంతబాబు గారు ఒక కేసులో ఎక్యూజ్డ్ గారు రెస్పెక్ట్ ఇస్తారా నా తెలియదు. మరి అనంతబాబు గారు ఆయన ఆవేశంలో కోపంలో వాళ్ళ డ్రైవర్ని తోసేశాడు. ఆయన డ్రైనేజ్లో పడేటప్పుడు తలకి ఇనప రాడ్డో దూలమో ఏదో తగిలింది, దానివల్ల చనిపోయాడని చెప్పేసి కేసు ఛార్జ్షీట్లో సంథింగ్ లేదు. అది కూడా ఎలా? డీఫాల్ట్ బెయిల్ వచ్చే విధంగా, అంటే 90 రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఒక మనిషి, అతని మీద ఇంకా ఛార్జ్షీట్ వేయలా, అప్పుడు డీఫాల్ట్ బెయిల్ ఆటోమేటిక్గా వచ్చింది. అలా బెయిల్ మీద బయటకు వస్తే మరలా వైసీపీలు సంబరాలు చేశారు, ఇది యుద్ధం గెలిచి చూస్తున్నాడికి. మళ్ళీ 92వ రోజు ఛార్జ్షీట్ వేశారు ఈ పోలీసులు. ఓకే, ఇక డీఫాల్ట్ బెయిల్ మీద ఉన్నాడు. వాస్తవానికి కింద కోర్టుకి వెళ్ళాడు, బెయిల్ ఇవ్వాల, పై కోర్టుకి వెళ్ళాడు, బెయిల్ ఇవ్వాల, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, బెయిల్ ఇచ్చాడు. ఈ బెయిల్ ఇచ్చింది కోర్టులో ఉంది కదా, దానికి సంబంధించి మరలా హీరింగ్ వచ్చింది నిన్న. కోర్టు చూసి షాక్ అన్నమాట. ఏంటి, అతను ఇంకా మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడా? ఎన్ని సంవత్సరాల క్రితం మధ్యంతర బెయిల్ వచ్చింది, ఇప్పుడు కేసు విచారణ సాగలేదా అంటూ షాక్ అవుతూ రేపు మార్చి 14 లోపున అభియోగాలు ఏవి నమోదు చేయొచ్చు ఏంటనేది ఒక నిర్ణయం తీసుకోండి. అంటే అభియోగాల నమోదుకు సంబంధించి ఒక డెసిషన్. మార్చ్ 31 లోపు ఫర్దర్గా దర్యాప్తు అవసరమా లేదో ఒకసారి చూసుకోండి. 14 ఏప్రిల్ 18 2026 లోపు ఏ అభియోగాలు నమోదైనా వాటికి సంబంధించి దర్యాప్తు ఎలా చేయాలి ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోండి. ఇలా ఆగస్ట్ లోపు మొత్తం ట్రయల్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. నవంబర్ 30 లోపు ఈ కేసు సంబంధించి జడ్జిమెంట్ కూడా రావాలి. ఈ కేసు సంబంధించి ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయనకి వేరే ఎక్స్ట్రా కేసులను అప్పగించవద్దు. పోలీసులు విచారణ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేలో కోర్టుకు అన్ని సబ్మిట్ చేయండి, కోర్టులకు ట్రయల్ నడవాలని చెప్పేశారు. మీకేం అర్థమవుతుంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేస్తే అతనికి డీఫాల్ట్ బెయిల్ వచ్చే విధంగా జైల్లో మేపుతూ ఉండి పోలీసులుగా ఉన్నటువంటి ఎస్పీని, డిఎస్పీలని, సిఐని ఈ వైసీపీలు తమ గ్రిప్లో పెట్టుకొని అనంతబాబు ఒక అమాయకుడు అన్నట్టు ఏదో కోపంలో తోస్తే సుబ్రహ్మణ్యం చనిపోయినట్టుగా ఇది చేసి కేసుని అలా ఉంచారు. ఫర్దర్ విచారణ చేయాలి కదా, అది కూడా చేయాలి. కూటమి గవర్నమెంట్ వచ్చాక కేసుని మరలా రీఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెట్టారు. అప్పుడు ఎడిషనల్ ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తే అందులో తెలిసింది ఏంటంటే ఈ అనంతబాబు యొక్క భార్య అనంత లక్ష్మీ దుర్గా అలియాస్ రోజా, ఈమె అనంతబాబు ఇద్దరు కూడా కలగలిపి నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ NPCL దాని బ్యాక్ సైడ్ గేటు అక్కడ డంప్ యార్డ్ ఉంటుంది, అక్కడ ఘోరంగా సుబ్రహ్మణ్యాన్ని కొట్టి ఆ తర్వాత సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ కారులోని పెట్టి ఈ అనంత లక్ష్మీ దుర్గా ఏది అనంతబాబు యొక్క భార్యని కాకినాడలో ఉన్న ఫ్లాట్ దగ్గర దించి ఆ తర్వాత అనంతబాబు చక్కగా నీట్గా మళ్ళీ రెడీ అయిపోయి బట్టలు వేసేసుకొని అప్పుడు అక్కడి నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి డెడ్ బాడీని దించేసి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఇదంతా కూడా చుట్టుపక్కల CCTV ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయింది. అండ్ వాడి దగ్గర CCTV ఫుటేజ్లో రికార్డ్ అయింది. కాల్ డేటా రికార్డ్ తీసిన అర్థమైపోయింది. అండ్ గూగుల్ టేక్అవుట్ తీసిన అర్థమైపోయింది. గూగుల్ టేక్అవుట్ ఇన్ టైంలో తీయాల, CCTV ఫుటేజ్ వచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి సబ్మిట్ చేయాలా, అండ్ కాల్ డేటా రికార్డ్ వచ్చేసి కలెక్ట్ చేసుకోవాలి. కేవలం అనంతబాబు చెప్పినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని దాంతో కేసును వచ్చేసి ఇంకా పక్కన పెట్టేశారు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు తాత్సారం చేశారు, ఒప్పుకుంటున్నాం.
కేసు వచ్చేసి డైల్యూట్ చేద్దామని చూసారు, ఒప్పుకుంటున్నాం. బట్ మేము అలా కాదు, కేసును పర్ఫెక్ట్ వేలో ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు. ఇక అప్పుడు సుప్రీంకోర్టు అంది డీజీపీ ఉండి కేలా. డీజీపీ అంటే రాష్ట్రానికి పోలీస్ బాస్, హెడ్. మరి అతను లోయర్లో ఉన్నటువంటి తన సబార్డినేట్స్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఏలు ఒక కేసును డైల్యూట్ చేసే విధంగా, డైవర్ట్ చేసే ఈ రకం ప్రవర్తిస్తుంటే ఆయన ఎందుకు చూస్తూ ఉన్నాడు? కేసును ఇలా నీరు గరుస్తున్నప్పుడు ఆయన పట్టించుకోవాలి కదా, అడగాలి కదా, ఎందుకు ఇలా ఉన్నాడు? ఇక డీజీపీ అవసరం ఏంటన్నారు? అంటే ఒక పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తన జేబు సంస్థలాగా ఎంత దారుణంగా మార్చేసాడు అనేది ఒక ఎగ్జాంపుల్. ఈవెన్ కోర్టులను కూడా మేనేజ్ చేశాడంటే కొంచెం అటు ఇటుగానే అలాగే ఉంది. బట్ న్యాయస్థానాలు స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమనలేం. ఓవరాల్గా అన్నప్పుడు 2019-24 మధ్య ఇటువంటి ఘోరాలు, దారుణాలు ఎన్నో 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 ఎన్నెన్నో వెలుగులోకి వచ్చిన 1-2 ఇవి అంతే. మీకు అర్థమైందా? సో జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించాడు, నిర్వీర్యం చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగులంటే ఆయన కింద సేవకులు అన్నట్టుగా వారిని అన్యాయంగా, అకారణంగా వేధించాడు. ఇక ఎదురు తిరిగినటువంటి వాళ్ళని కేసులు పెట్టి హింసించాడు. నువ్వు ఏ చెప్తే అదే బాస్ అంటే నీకేం కావాలి చెప్పు అన్నట్టు వాళ్ళకి తాయిలాలు ఇచ్చేసి ఇక ఆయన దగ్గరగా పనిచేసుకుంటా పోయాడు. మీకు అర్థమవుతుందా? ఎంత ఘోరంగా ఒక మనిషిని చంపితే ఆ చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పార్టీ కాబట్టి ఏం కానివ్వకుండా కేసు మొత్తం నీరు గచ్చలాగా చేసినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలనది. ఈరోజు సుప్రీంకోర్టు సైతం షాక్ అవుతుంది, అసలు ఏంట్రా ఎంత దారుణంగా కేసుని నీరు గార్చారని చెప్పేసి. కూటమి గవర్నమెంట్ మాత్రం నిజాలు మొత్తం తేల్చే మీద అన్ని మా దగ్గర ఉన్నాయి, త్వరలో శిక్షలు పడతాయంటే త్వరగా ట్రయల్ నిర్వహించడం అని చెప్పేసి అన్నారు. ఇది విషయం.